నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం అనేది మనం ప్రపంచ మ్యాప్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రపంచ మ్యాప్లో అయితే కనిపించదన్నమాట. మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా కువైట్ దేశం అనేది కనపరాదన్నమాట. పూర్తిగా జూమ్ చేసుకుంటా వెళితే కానీ కువైట్ కానీ లేకపోతే ఖతారు కానీ లేకపోతే బెహ్రన్, యూఏఈ, ఒమన్ లాంటి దేశాలు అయితే కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే కానీ ఇవి విస్తీర్ణంలో చాలా చిన్నవన్నమాట. కువైట్ దేశం మనం చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా ఏదైతే ఉందో అంత విస్తీర్ణంలో అయితే కువైట్ అయితే ఉంటూ ఉంది. అంత చిన్న కువైట్ దేశం ప్రపంచ మ్యాప్ లో లేకపోతే ఏం జరిగి ఉండేదని చెప్పేసి తాజాగా ఒక నివేదిక వచ్చిందనమాట. గ్లోబల్ జియోగ్రఫీ వెబ్సైట్ తాజా నివేదిక ప్రకారం ఒక ప్రశ్న అయితే లేవనెత్తింది. కువైట్ ప్రపంచ మ్యాప్లో లేకపోతే సైజులో చిన్నదైనా కానీ కువైట్ దేశం ప్రపంచానికి చాలా పెద్ద సేవలు చేస్తూ ఉందని చెప్పేసి భౌగోళికంగా 17,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కువైట్ దేశం మనం చూసుకుంటే ప్రపంచంలోని చమురు వనరులలో 6% అయితే కలిగి ఉందన్నమాట. రాబోయే 100 సంవత్సరాల పాటు కువైట్ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 100 సంవత్సరాల వరకు చమురు నిల్వలు అయితే కువైట్ దేశానికి ఉన్నాయి. ప్రపంచంలో 6% చమురు నిల్వలు కువైట్లోనే ఉన్నాయన్నమాట. అలాగే యూరోప్ దేశాలు కానీ ఇటు ఆసియా దేశాలకు కానీ కువైట్ దేశం కేంద్రంగా ఉందని చెప్పేసి కువైట్ సిటీ ఏదైతే ఉందో స్కై లైన్ కలిగి ఉంటుందని చెప్పేసి, అలాగే కువైట్ దేశం ఉండడం వల్ల దాదాపు మనం చూసుకుంటే 33 లక్షల మంది ప్రవాసులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. కువైట్ దేశం మ్యాప్లో కనిపించకపోయినా సరే కానీ కువైట్ దేశం ప్రపంచ దేశానికి ఎన్నో సేవలు చేస్తూ ఉంది. ఒకవేళ కువైట్ దేశం అనేది లేకపోతే గల్ఫ్ యుద్ధం కూడా జరిగి ఉండేది కాదని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కువైట్ దేశం అనేది ఉండడం వల్లే ఈ యొక్క గల్ఫ్ యుద్ధం కూడా జరిగిందని చెప్పేసి, అలాగే కువైట్ దేశం సుదీర్ఘంగా ఎడారి ప్రాంతం కలిగి ఉంది. కేవలం 1% మాత్రమే మనం చూసుకుంటే నీటి వనరులు కలిగి ఉందని చెప్పేసి, మిగతా 99% ఎడారి ప్రాంతాన్ని కలిగి ఉందని చెప్పేసి, ఆ 1% భూమిలోనే మనం చూసుకుంటే వ్యవసాయం అయితే జరుగుతూ ఉంది. అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.